అమరావతి ఇప్పుడు అది చంద్రబాబు గారి డ్రీమ్ ప్రాజెక్టే కాదు, శాశ్వతంగా తన పేరు గుర్తుంచుకునేటటువంటి ప్రాజెక్ట్గా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నారు. వేగవంతంగా అభివృద్ధి చేస్తే తప్పించి ఆంధ్రులు తనని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోరు అన్నటువంటి కాన్సెప్ట్లో చాలా సీరియస్గా ఉన్నారు. అందులో భాగంగా రాబోయే 5 ఏళ్ల తర్వాత మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023 అదే 2028 ఆ టైంలోకి చూసుకుంటే మనం ఖచ్చితంగా అమరావతికి దాదాపు 4 నుంచి 5 రహదారులు ఉంటాయి. గుంటూరు వైపు నుంచి అటు పక్కన ఇప్పటికి ఉన్నటువంటిది ఒకటే ఎంట్రన్స్ దారి నుంచి, ఇంకొకటి చిన్న దారి నుంచి కాకుండా ఇప్పుడు టోటల్గా 4-5 దారులు. అట్లాగే ఈ వరదల ఇంపాక్ట్ని కంట్రోల్ చేయడానికి ఒక 4-5 రిజర్వాయర్లు, కాలువలు, అట్లాగే టోటల్గా అక్కడ భారీ భవనాలు, అందులో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు, ఇట్లాంటివి పూర్తి చేసి ఒక రూపాన్ని తీసుకురావడంతో పాటుగా ఒక ఊరుని సృష్టించినటువంటి దాంట్లో మనం తిరగచ్చు. హైటెక్ సిటీ కట్టిన తొలినాళ్లలో ఎలాంటి లుక్ ఉంటుందో అట్లాంటి లుక్కు నెక్స్ట్ 5 ఇయర్స్లో తీసుకురావడం ఖాయం. ఖచ్చితంగా దాన్ని ఒక దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే సిన్సియర్గా జరుగుతుంది.